హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ, మనం రెస్టారెంట్స్లో ఎక్కువగా ఆర్డర్ చేసే రెసిపీ క్రిస్పీ కార్న్ నేను ఇంట్లో ఎలా తయారు చేస్తానో మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని కార్న్ని ఉడకబెట్టుకోవాలండి. దానికోసం ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకొని కార్న్ కూడా అందులో వేసి కార్న్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మనకి కార్న్ ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే కార్న్ మొత్తం వాటర్లోని ఫ్లోట్ అయిపోతుంది, అంటే పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి కార్న్ ఉడికిపోయిందని అర్థమైపోతుంది. ఇప్పుడు కార్న్లోంచి వాటర్ని సపరేట్ చేసుకొని మనం కార్న్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కార్న్ పైన ఉండే క్రిస్పీ కోట్ కోసం మనం ఒక బౌల్లోని 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని, 2 టేబుల్ స్పూన్లు మైదా మరియు 4 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ని వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక థిక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్లోని మనం ముందుగా పెట్టుకున్న కార్న్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ని వేడి చేసుకున్న ఆయిల్లోని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కార్న్ ఫ్రై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే కార్న్ పేలుతుంది. హై ఫ్లేమ్లోని అస్సలు కార్న్ని ఫ్రై చేయొద్దు. ఇంకా సేఫ్టీ కోసం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బెటర్ అండి. కానీ మ్యాక్సిమం మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కార్న్ ఫ్రై చేసుకుంటే కార్న్ అనేది పేలకుండా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో కార్న్ వేసిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ కార్న్ ఫ్రై చేసుకోవాలి. కార్న్ అనేది క్రిస్పీగా అయిపోయింది అని మీకు అనిపిస్తే గరిటతోని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలానే నేను చూపించిన విధంగా మిగిలిన కార్న్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ని సీజనింగ్ చేసుకుంటే మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోతుందండి. దానికోసం నేను ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ని ఒక కప్లోకి తీసుకొని అందులోని కొంచెం చాట్ మసాలా అండ్ పెరి పౌడర్ని యాడ్ చేశానండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా ఎన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.